విన్నా బోరబండ గురించి, ఏమండి మాది 2 సంస్థలు, మేము ఇటొకటి అటొకటి, కుడి చెయ్యి ఎడం చెయ్యి, కుడి చెవు ఎడం చెవు. కానీ మొట్టమొదటిసారి తాటంకాల మాహాత్మ్యం చూడండి, ఇప్పుడు 2 కాదండి, మేమంతా ఒకటే, ఎప్పుడూ ఇలా ఒకటిగానే ఉంటాము. ఎంత ఆనందంగా ఉందమ్మా, ఎంత బలంగా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇక్కడే కాదు, మొత్తము విశ్వములో ఎంతమంది సనాతనమైన ధర్మాన్ని ఆచరిస్తున్నారో కులాలకు అతీతంగా అందరూ ఒకటై ఉండాలి. అయ్యి మన లక్ష్యం ఏమవ్వాలి? ఈ ధర్మంలో లేని వాడిని ఈ ధర్మంలోకి తెచ్చిందాకా నిద్రపోకూడదు. కొత్తగా కాటేసినటువంటి క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఇక వాడు ఎదుటివాడు కనిపిస్తే మార్చడం పని తప్ప ఇంకోటి ఉండదు. వాడు చేసే పనిని మార్చడం అంటారు. మనం చేసే పనిని ఏమంటారో తెలుసా అమ్మ? అయ్యో, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ మన ఇంట్లోకి తెచ్చుకోవాలి. విశ్వంలో ప్రతి వాళ్ళు ఈ సనాతనమైన వైదిక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే. ఈ కుటుంబానికి చెందిన అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఈ పని ఎవరు బాగా చేయగలరో తెలుసా అమ్మ? ఆడవాళ్ళు బాగా చేయగలరు. ఎందుకు అంటే మాట్లాడి మార్చగలిగే కౌశల్యము, ఆ చతురత, ఆ తెలివితేటలు, ఆ ఓపిక ఎక్కువ ఉండేది స్త్రీల దగ్గరే. అందుకని మన ధర్మం నుంచి అవతలకి మార్చాలి అంటే ముందు ఏం చేస్తారో తెలుసా అమ్మ? శ్రీకాకుళానికి వెళ్ళాను నేను, ఆశ్చర్యపోయాను. ఇవన్నీ మా వామన శర్మ గారికి అన్నీ తెలిసినవే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి భలే ఎత్తుగడ వేస్తారమ్మా. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ముందు ఆడవాళ్ళు ఏదో కష్టంలో ఉంటారు, ఫస్ట్ ఆడవాళ్ళనే మెల్లిగా టార్గెట్ చేసి పిలుస్తారనమాట. వాళ్ళైతే ఏడుపులోనో బాధలోనో టక్కుమని విషయం అంతా కక్కేస్తారు. ఈ విషయం అంతా కక్కింది మొత్తం తీసుకుంటాడు ఈ పాస్టర్ గారు. తీసుకున్న తర్వాత 3 రోజులు 4 రోజులు రమ్మంటాడు. 4 రోజులు వచ్చిన తర్వాత 5వ రోజు ప్రభువుకి నీ ఒంటి మీద ఉన్నది ఏదైనా సమర్పించాలి అంటాడు. అని చేతికున్న గాజులు తీసి స్వామి దగ్గర పెట్టేయమ్మా, ఒకటి అర్పించు అంటాడు. ఆవిడేం చేస్తుంది? గాజులు తీసి ఇక్కడ పెడుతుంది. 3 రోజుల పాటు చూస్తాడమ్మా వాడు. ఏమిటి తెలుసా? ఆ ఇంట్లో నిజంగా మగవాడు కనుక ఉంటే ఏం రోగమా, చేతికి గాజులేవి అని అడుగుతాడు కదా. అది అడగలేదు. 3 రోజుల పాటు ఇక్కడే గాజులు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో మగవాడు లేడు, అడగగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు లేడు. అప్పటి నుంచి మొదలు పెడతాడు కన్వర్షన్. అర్థమైందమ్మా? తర్వాత మెల్లిగా బొట్టు తీయించడం, ఇవన్నీ. ఒక్క స్త్రీ కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందా ఆ కుటుంబం వెళ్ళిపోయినట్టే. ఆ కుటుంబం నుంచి మెల్లిగా బంధువర్గాలు, మిగతా ఆడవాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయినట్టే. క్రైస్తవం పెరిగిన ఆడవాళ్లే కారణం. క్రైస్తవం తగ్గించగలిగిన, మొత్తం క్రైస్తవం లేదు ఇతర ధర్మం లేకుండా చేయగలిగిన మన ఆడవాళ్ళే. వాళ్ళకి తెలుసు చెప్పడం ఎలా, మాట్లాడటం ఎలా, ఎదుటి మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఎలా. అవునా కదా? కాబట్టి నేను కోరుకుండేది ఎక్కడో బయట మార్పు ఏదో చేయటం కాదు. మన ఇంట్లో పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆడవాళ్ళంటే శక్తి స్వరూపం అమ్మ. వాళ్ళు ఎలా వండి పెడతారో మొగుడి మనస్సు అలాగే ఉంటుంది. వాళ్ళు ఎలా వంచి పెడతారో ఇంట్లో మగవాళ్ళు అలాగే ఉంటారు. కాకపోతే బయటికి ప్రపంచం వేరేలాగా కనిపించినా ఎందుకు? ఆ ప్రెషర్ని తట్టుకోలేరు, ఎవరు తట్టుకోలేరు. ప్రకృతి ఫోర్స్ అది, అదే శక్తి. అంత పరమాత్మే ప్రకృతికి బద్ధుడై ఉంటాడు. గంగా నాకు కావాలి అని బ్రహ్మదేవుడి కోసం భగీరథుడు తపస్సు చేశాడు. దాందే ఉంది, ఇస్తాను, కానీ నీకు గంగ అంటే ఏమిటో తెలుసా? అది ఎంత ఫోర్స్గా వస్తుందో తెలుసా? ఆ ఫోర్స్కి భూమి మొత్తం అతలాకుతలమై అది ఉండాల్సిన కక్షలో నుంచి పక్కకు పోతుందయ్యా ఒక గంగా నది. ఆ ఫోర్స్ని తట్టుకోలేరు. మీరు ఏదో అనుకుంటున్నారు, నువ్వేదో తపస్సు చేసి నన్ను ఘోరంగానే సరిపోలేదు అని. ఈ గంగని ఆపాలి అంటే మళ్ళీ ఎవరు కావాలి? అగ్నిస్వరూపంగా అయితే కన్యకా పరమేశ్వరిని తీసుకోవడానికి పరమేశ్వరుడు కావాలి. జలస్వరూపంగా అయితే గంగమ్మని ఆపడానికైనా పరమేశ్వరుడే కావాలి.
కాబట్టి ఆ గంగమ్మ అంత వేగంగా వస్తుంటే ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? కేవలం పరమేశ్వరుడికి ఉందయ్యా. ఆయన్ని తపస్సు చేయి. ఎందుకు పరమేశ్వరుడికి ఉంది అంటే, పరమేశ్వరుణ్ణే శక్తి మొత్తము ఆశ్రయించి ఉంది. ఆ శక్తి తప్ప గంగని ఆపగలిగే శక్తి దేనికి లేదంటే, ఒక స్త్రీని ఆపాలన్నా ఇంకో స్త్రీయే కావాలి. అర్థమైందమ్మా? చాలా వేగంగా స్త్రీ వచ్చే వేగాన్ని ఆపాలన్నా ఇంకో స్త్రీయే కావాలి. రామాయణంలో భలే ఉదాహరణమ్మ. మొట్టమొదట ఉదాహరణలతోటి మనకి చెప్పడం అనేది రామాయణంతో మొదలు. ఆది కావ్యం అదే కదా. అందులో పాపం పైనుంచి జలపాతం ఇట్లా పడుతోంది కొండ మీద నుంచి. అది కొండ చుట్టూ ఇట్లా తిరుగుతోంది. ఇప్పుడు దీన్ని వర్ణించాలి వాల్మీకి మహర్షి. ఏమంటే కొండ చుట్టూ నీళ్లు తిరుగుతున్నాయి అంటే అందం ఏముంది? కవి ఎప్పుడు అందగాడవుతాడు? దాన్ని చాలా అందంగా చెప్పగలిగినప్పుడు కవి అవుతాడు. ఆయన ఏమని చెప్పాడంటే, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారయ్యా. ఆ భర్త కొండ అయితే భర్త తొడ మీద భార్య కూర్చొని ఉంది జలపాతంగా. ఇద్దరూ సరసంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకునేటప్పుడు కొంటెగా భర్త ఓ వంక పెట్టాడట. ఆమె కోపం వచ్చి, ఛీ నేను ఇక్కడ ఉండను అని దిగి కిందకి వెళ్ళిందట. కిందకైతే దిగింది కానీ అనుమానం, అమ్మో భర్తను వదిలిపెట్టి వచ్చానే, ఏమవుతుందో పరిస్థితి అని మెల్లిగా అక్కడే ఏమీ తెలియనట్టుగా ఆ కొండ చుట్టూ మళ్ళీ తచ్చర్లాడటం మొదలుపెట్టిందట. అక్కడ ఉండేటటువంటి చెట్లు, మిత్రులు, బంధువులట, ఆ చుట్టుపక్కల రాళ్ళు అవన్నీ చెప్పినాయి, భర్తను వదిలిపెట్టి పోకూడదే, ఇక్కడే ఉండాలి, మనం దగ్గర ఉండి మన కంట్రోల్లో ఉంచుకోవాలి తప్ప దూరం ఎక్కడికో వెళ్ళి ఏది సాధించకూడదు, ఆ చుట్టూ తిరుగుతూనే లైన్లో పెట్టాలి అని చెబితే, ఆ కింద పడ్డటువంటి ప్రవాహం తెలివిగా మళ్ళీ భర్తని మొత్తం చుట్టేసిందట. తొడలో ఉన్నప్పుడైతే ఒక దగ్గరే ఉంది, కానీ కింద పడ్డ తర్వాత కొండనంతా చుట్టిందయ్యా. అదే స్త్రీ శక్తి యొక్క మహాత్మ్యాన్ని మొట్టమొదట వాల్మీకి రామాయణంలో వర్ణించేటప్పుడు శక్తి కమ్ముకుపోతుంది. అర్థమైందమ్మా? ఓ చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక చిన్న తీగ వచ్చిందనుకోమ్మ, కొంతకాలానికి చెట్టు కనిపించదు. అది ఎంత పెద్ద మొద్దుదైనా, ఎంత పెద్ద బలం ఉన్నదైనా, ఎంత బలిష్టమైందైనా ఈ తీగ దెబ్బకి అసలు చెట్టు ఏమిటనేది అర్థం కానంత చుట్టేసుకుంటుంది. స్త్రీలకి ఆ శక్తి ఉంటుంది. వాళ్ళు ఏ విషయాన్నైనా పూర్తిగా అలా చుట్టుకొని లోతుల దాకా అసలు మూల విషయాన్ని మొత్తాన్ని కాపాడగలిగేటటువంటి శక్తి. ఆ లతే ఆ చెట్టుకి రక్ష. ఆ లత ఎప్పుడూ అలా ఉండాలి. అందుకనే శంకరాచార్యుల వారు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయన శివానంద లహరిలో అద్భుతంగా ఆ తెల్ల మద్ది, ఆ అర్జున వృక్షానికి మల్లె తీగ ఎలా చుట్టుకోనుందో పార్వతీ అమ్మవారు ఈ పరమేశ్వరుణ్ణి అలా చుట్టుకోనుందయ్యా అని 50వ శ్లోకంలో చాలా విశేషంగా వర్ణన చేస్తారు. కాబట్టి శక్తి చాలా గొప్పదమ్మ. శక్తిని ఎప్పుడు మగవాళ్ళైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు. అనేక రకాల హావభావాలు ఉంటాయి. ఆ శక్తిని ఎట్లా గౌరవంగా చూసుకోవాలి, వాళ్ళ మనస్సుని ఎలా తృప్తిగా ఉండేట్టు చూసుకోవాలో భర్త యొక్క బాధ్యత. భర్తే కాదు, తండ్రి, అన్నదమ్ముళ్ళు అందరి యొక్క బాధ్యత. ఒక్కసారి కనుక బాధ్యతాయుతంగా కొంచెం జాగ్రత్తగా స్త్రీని ఎవరైనా చూసుకుంటే ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని, ఆ మొత్తం వ్యవస్థని కంటికి రెప్పలాగా కాపాడగలిగేటటువంటి సమర్థత ఉన్నదవుతుంది. ఇది బాగా ఎవరికి తెలుసయ్యా అంటే, వ్యాపారం బాగా చేసే గుజరాత్ వాళ్ళకి తెలుసు. అందుకనే సంవత్సరంలో ఒకసారి, ఏ రోజు? కార్తీక శుద్ధ పాడ్యమి రోజు భార్య కాళ్ళకి భర్త దండం పెడతాడు. ఇంకా ఎక్కడ ఈ సంప్రదాయం, వాళ్ళకి వ్యాపారం చేస్తారు కాబట్టి తెలుసు. చేసి రేపు మా అక్క చెల్లెళ్ళు వస్తారే భోజనానికి, కాస్త జాగ్రత్తగా చూసుకో అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. కాబట్టి శక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి, అది గుళ్ళో అయినా ఇంట్లో అయినా. అందుకనే ఆ శక్తి గురించి బాగా తెలిసినటువంటి శంకరాచార్యుల వారు శ్రీచక్రము అనేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ శక్తిని, ఒక్క శక్తే ఉన్నా నాశనం అయిపోతుంది, ఒక్క శివత్వమే ఉన్నా జడమైపోతుంది. అందుకనే మీలో చాలామంది సౌందర్యలహరి నేర్చుకొని ఉంటారు. శంకరాచార్యుల వారు మొట్టమొదట కైలాసానికి వెళ్ళారట.
వెళ్ళి కైలాసంలో ఒక 5 శివలింగాలు తీసుకొచ్చారు. ఆ 5 శివలింగాల్లో ఒకటి మన భాగ్యనగరంలో కూడా ప్రస్తుతం ఉంది. ఎక్కడో తెలుసా అమ్మ? పుష్పగిరి పీఠంలో ఉంటుంది. స్ఫటిక లింగాలు సాక్షాత్తు కైలాసం నుంచి మానస సరోవరం దాటి కైలాసం వెళ్ళి పరమేశ్వరుణ్ణి కలిసి పరమేశ్వరుడి చేతుల మీదుగా 5 లింగాలు తెచ్చారు. ఆ 5లో పుష్పగిరి పీఠంలో ఒకటి ఉంది, శృంగేరిలో ఒకటి ఉంది, రామేశ్వరంలో ఒకటి ఉంది, ద్వారకా బదరుల్లో ఒకటి ఉంది, పూరిలో మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి లింగం ఒకటి తెచ్చారు. అది ఉదయం ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఓ రంగులో, సాయంత్రం ఓ రంగులో మారుతూ ఉంటుంది. అలాంటి శివలింగాలు శంకరాచార్యుల వారు కైలాసం నుంచి తెచ్చారు. తెస్తే అవి సక్రమంగా పనిచేయట్లేదట ఈ భూమి మీద. అదేమిటండి శివలింగం దాని యొక్క వైభవం ఎందుకు చూపించట్లేదు అన్నప్పుడు శంకరాచార్యుల వారికి అర్థమైంది. మళ్ళీ కైలాసానికి వెళ్ళారు. ఈసారి పార్వతి అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆ అమ్మవారు సౌందర్య లహరి ఇచ్చింది. ఇవ్వంగానే సౌందర్య లహరి తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు ఈయనతో పోటీ పడ్డాడు. పడి ఇద్దరు గుంజుకుంటున్నారట ఆ అమ్మవారిచ్చిన తాళపత్ర గ్రంథాన్ని. కొంచెం నందీశ్వరుడు, ఈయన యతి కదా, నందీశ్వరుడు అంటే కాస్త ఆయన గుంజుకుంటే దగ్గర 59 శ్లోకాలు వెళ్ళిపోయినాయి. ఇక 41 శ్లోకాలు ఈయన చేతిలో మిగిలి ఉన్నాయి. 59% మళ్ళీ కైలాసంలోనే ఉండిపోయింది. 41% మాత్రము శంకరాచార్యుల వారు తెచ్చారు. తెచ్చి ఆయన ఎంత గొప్పవాడు, ఒక్కసారి దేన్నైనా చూస్తే మర్చిపోరు ఆదిశంకరాచార్యుల వారు. సురేశ్వరాచార్యుల వారి భాష్యాన్ని వాళ్ళ మేనమామ తీసుకొని వెళ్ళి తగలబెట్టాడట. వీడు మొత్తం మారిపోతున్నాడు. ఆ వ్యాఖ్య టీకా మొత్తం ఒక్కసారి చదివాడట శంకరాచార్యుల వారు వింటుంటే. అయ్యో ఆయన తగలబెట్టారండి, మళ్ళీ నేను రాయలేను అంటే అక్కడ కూర్చో అని చెప్పి ఒక్కసారి విన్నటువంటి గ్రంథాన్ని మొత్తాన్ని శంకరాచార్యుల వారు ఆయనకి చెప్తే మళ్ళీ ఆ మానసోల్లాస వ్యాఖ్య మొత్తం మనకు అందించారు. అంతటి వారు శంకరుడు. అలాంటి శంకరాచార్యుల వారు కూర్చొని మిగతా అయినటువంటి సౌందర్యలహరి శ్లోకాలన్నిటినీ కూడా రచించి 100 శ్లోకాలుగా కైలాసంలో పరమేశ్వరుడి దగ్గర సౌందర్యలహరిని ఇక్కడికి తీసుకొచ్చి మనకిచ్చారు. ఇచ్చినప్పుడు మొదటి శ్లోకము ఆయనకి ఏమర్థమైంది? నాయనా శివుణ్ణైతే నువ్వు తీసుకెళ్ళావు, శక్తి లేకపోతే లాభం లేదు. మొదటి శ్లోకం ఏంటమ్మా చెప్పండి పెద్దగా? ప్రణంతుం స్తోత్రం వా భవతి. అవునా? ఇందులో మొట్టమొదటి మాట ఏమిటి? అయ్యా నాకు జ్ఞానోదయం అయింది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త. అంత శివుడైనా శక్తితోటి కలిసి ఉంటేనే ఆయన శక్తి. యది భవతి శక్త. ఆ శక్తి లేకపోతే స్పందించడానికి కూడా శక్తి లేని జడమైనటువంటి వాడు అవుతాడు. శక్తి లేకపోతే జడమే కదమ్మా. అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయనకి ఏం పని ఉంది? వేరే పని ఆయనకి ఏ పని ఉండదు. అలోక్ నిరంజన్. ఆయనతో ఈ సృష్టి, ఈ పనులు, ఈ వ్యవస్థ ఇవన్నీ చెయ్యాలి అంటే ఏం కావాలి? శక్తి కావాలి. అందుకని పరమేశ్వరుడే తన యందు తనకి ప్రీతి కలిగి సంకల్ప మాత్రము చేత తనలోంచి శక్తిని బయటికి తెచ్చి ఇదంతా చేశాడు. మళ్ళీ ఏ జ్ఞాని అయితే ఈ సౌందర్యలహరి అనేటటువంటిది తీసుకొని లోపలికి ప్రయాణం చేస్తారో వాళ్ళు శివమవుతారు, చైతన్య స్వరూపులు అవుతారు. ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న శివుడిలోంచి శక్తి బయటికి తీసుకెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు శివుడు కావాలా? లలితా సహస్రనామంలో చెప్పినట్టు అంతర్ముఖం కావాలి. కాబట్టి అంతర్ముఖం అవ్వడము అనేది చాలా ప్రధానమైనటువంటి పని. అందుకనే లలితా సహస్రనామాల్లో విశుక్ర ప్రాణహరణ, వారాహి వీర్యనందిత, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అవునా? అక్కడ ఏం చెప్తున్నారు? మొత్తం ఈ సృష్టి రహస్యమంతా శివశక్తులతో ఎట్లా ఉంది? ఒక్క శివుడు జడము ఏమీ చేయలేడు. విశుక్రము అంటే సంతానం ఎవరికైనా లేకపోతే అమ్మా ఈ శ్లోకాన్ని గనక ఒక్క 10,000 సార్లు వాళ్ళు
నిష్ఠగా కూర్చొని ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తే, దీన్ని పారాయణం చేస్తే కాస్త మడిగా సంతానం కలుగుతుంది. గుర్తుంచుకోండి. ఇవాళ రేపు మనకి చాలా హోటళ్ళు బయట వస్తున్నాయి రావట్లేదా? ఆ హోటళ్ళన్నీ కూడా ఇతర ధర్మాలకు చెందినవి ఉన్నాయి, అవునా? ఇప్పుడు దాడి అనేది ఎలా చేస్తారమ్మా? మాకు బాగా మా నెంబర్ పెరగాలి అనుకున్నవాడు ఒక పక్క నుంచి వాళ్ళ పిల్లల్ని కంటాడు, రెండో పక్క ఏం చేయాలి? ఇందులో ఉన్న మగవాళ్ళు పిల్లలు కనలేనటువంటి స్థితిలోకి మార్చాలి. అందుకని బయట మీరు ఎక్కడైనా చూసుకోండి, హోటళ్ళు విస్తృతంగా పెరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? మనం ఎవరో వాళ్ళకి వెంటనే గుర్తుపడతారా పట్టరా? వాళ్ళు కాదు అనే విషయం మనల్ని చూడంగానే అర్థమవుతుందా? అప్పుడు కొంచెం మెర్క్యూరీ పాదరసంలో 1% కాస్త కలిపితే మగపిల్లలు సంతానాన్ని కనడానికి పనికి రాకుండా పోతారు. మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని స్విగ్గీల్లో జొమాటోల్లో ఆర్డర్లు ఇచ్చి కనుక తెప్పించుకుంటే మీ ఆర్డర్ ఇచ్చిన పేరు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కుట్రలు రకరకాలుగా జరుగుతాయి. వాళ్ళ పని వాళ్ళది వ్యాప్తి కావటం, ఇది అరికట్టబడమే. కాబట్టి గుర్తుంచుకోవడం, ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత నాకు. అందరూ అలా ఉంటారని కాదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఒక్కడు మనకి దొగిలినా చాలు కదా అలాంటి వాడు. ఆహారం బయట తినేటప్పుడు పూర్వం మనకి నియమాలు ఉండేవి. మన పెద్దవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినకురా, బఫేలో భోజనం చెయ్యకురా చెప్పారా లేదా? ఎందుకు చెప్పారు? ఇవన్నీ వాళ్ళు ముందే కుట్రలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది తెలుసు కాబట్టి. ఇప్పుడు అలాంటిది పొరపాటున ఏదైనా మన కుటుంబంలో, మన పిల్లల శరీరంలో కానీ మన ఇంట్లో కానీ వస్తే దానికి మందేమిటి అంటే విశుక్ర ప్రాణహరణ. అర్థమైందమ్మా? ఈ ఆడవాళ్ళ లోపల శుక్రాలనేవి అభివృద్ధి కాకుండా ఏదైనా తేడా చేస్తే ఆ విశుక్రము అనేటటువంటి దాన్ని, ప్రాణాన్ని తీసేస్తుంది. ఎవరు? వారాహి. వారాహి అంటే భూతత్వము, అవునా? వారాహి మొత్తం భూమికి అధిష్టాన దేవత. మీరు వరాహము అనేది చెప్తారు కదా, యజ్ఞవరాహం. ఈ భూమిని రక్షించాలంటే వరాహమే ప్రధానం. అందుకనే ఈ ప్రపంచంలో ముక్కు భూమి మీదకు ఉండేటటువంటి ప్రాణి ఏదైనా ఉంది అంటే అది వరాహమే. ముక్కు భూమి మీదకు ఉండేది. విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ఆయనంత గెలిచాడు అంటే ఏమిటో తెలుసా అమ్మా? వారాహి ఉపాసన చేసి వరాహాన్ని అక్కడ గుర్తుగా తీసుకొని వెళ్ళి పెట్టి, వరాహాన్ని ఎప్పుడు వదిలిపెట్టద్దు అని పతాకం మీద వేశాడు. విజయనగర సామ్రాజ్య పతాక రక్ష వరాహము. కాబట్టి వారాహి ఏం చేస్తుంది? వీర్యము మగవాళ్లల్లో ఉండేది, శుక్రము ఆడవాళ్లల్లో ఉండేది. విశుక్ర స్థితి అనేటటువంటి దాని నుంచి ఆడవాళ్ళని కాపాడి ఆ వారాహి వీర్యనందిత. ఆ వీర్యము అనేటటువంటి దాంట్లో ప్రమోదము, ఆనందము అనే దాన్ని పెంచుతుంది. అర్థమైందమ్మా? వారాహి వీర్యనందిత. ఆ తర్వాత ఏం చేస్తుందయ్యా శక్తి? కామేశ్వర ముఖాలోక. ఒక్కసారి చైతన్యం వైపు చూస్తుంది. చేస్తే భూతత్వానికి, మూలాధార చక్రానికి అధిపతి ఎవరు? గణపతి. కామేశ్వర ముఖాలోక. విశుక్రము వీర్యము ఎక్కడున్నాయి? మూలాధారం దగ్గర ఉన్నాయి. విశుక్ర ప్రాణహరణ, వారాహి వీర్యనందిత, కామేశ్వర ముఖాలోక, కల్పిత శ్రీ గణేశ్వర. మనకి ఈ సృష్టి 4గా విభజించబడ్డది. ఏమిటది? మొట్టమొదటిగా సృష్టి విషయం వచ్చేటప్పటికీ అవ్యక్తము అంటే కనిపించనటువంటిది పరమేశ్వరుడు. కనిపించేదేమిటి? శక్తి. మనకు కనిపించేది ఏమిటమ్మా? శక్తి. దాన్ని వ్యక్తము అన్నారు, అది అమ్మవారు. అవ్యక్తము, వ్యక్తము. మూడోది మహత్. ఆ మహత్ ఏమిటో తెలుసా అమ్మా? గణపతి. వినాయకుణ్ణే మహత్ అంటారు. ఆ మహత్తు మొత్తానికంటే ఒక విత్తనం పుట్టిందమ్మా. ఆ విత్తనము భూమిలోకి వెళ్ళంగానే అది పెరిగి పెద్ద వృక్షమై దాని లోపల నుంచి పూలు, పండ్లు, కాయలు, ఇదంతా మహత్తు కాదు? ఎలా వస్తుంది దాంట్లో నుంచి? పువ్వు, కొమ్మలు, ఆకులు, మొత్తం పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓ మహత్తు ఉంటేనే కదా వచ్చేది. ఆ మహత్తే గణపతి. అహం అంటే ఇది మామిడి చెట్టు, ఇది సీతాఫలం చెట్టు, ఫలానా ఆయన మా ఆయన, ఫలానాది నేను, ఫలానా ఇది అనే అహం స్వరూపం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య స్వామి. ఇదే శివ కుటుంబము.
కాబట్టి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఆ గణపతి దగ్గర ఈ కల్పన వస్తుంది. మహత్తు అంటే పుట్టించి వృద్ధి చేసేటటువంటి శక్తి అక్కడికి వస్తుంది. ఇది శక్తి యొక్క మహాత్మ్యం. మీరు అమ్మవారి గుడికి వచ్చి శ్రీచక్రం చూసి దండం పెట్టారు అంటే ఇవాళ నేను దీని అర్థం చెప్పా కాబట్టి దీని లోతు తెలిసింది, లేకపోతే ఈ లోతు మనకి తెలియదు కదా. కానీ మనకి తెలిసినా తెలియకపోయినా ఆ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రానే ఆ ఫలాన్ని ఇచ్చేటటువంటి ధర్మము ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే సనాతనమైన వైదిక ధర్మము. గట్టిగా కొట్టండి. మొహమాటం ఎందుకమ్మా? ఎందుకు గట్టిగా కొట్టాలి చెప్పగలరా? గట్టిగా ఎందుకు కొట్టాలి? మన పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇన్ని జన్మలు మనం ఎత్తుతున్నామంటే లోపల ఉన్న జీవుడు ఎంతో కాలం నుంచి నిద్రపోతేనే కదా, వాడిని లేపద్దు. ఇప్పుడు నవ్వు రాదే ఎవరికి? పక్కన వాళ్ళు లేవాలంటే నవ్వు వచ్చింది. మనలో ఉన్న జీవుణ్ణి లేపాలి. వాడు లేచి ఆత్మ చైతన్యం వైపు వెళ్తే తప్ప, ఆ అమ్మవారి వైపు ఆత్మ చైతన్యం వైపు వెళ్తే తప్ప ప్రయోజనం లేదు. లేకపోతే జడంగా ఉండిపోతాము. ఇంకా నీచమైనటువంటి జన్మలెత్తే పరిస్థితి వస్తుంది. ఏదో పుణ్యం చేసుకున్నాం, జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రత. ఈ బ్రాహ్మణ జన్మ ఏదో జన్మాంతరంలో మనం చేసుకున్న తపస్సో పుణ్యమో, ఈ వైశ్య జన్మ, ఈ ఇతరమైన మానవ జన్మ, లేదు ఇతరమైనటువంటి జంతు జన్మల్లోంచి ఈ జన్మ వచ్చింది అంటే స్త్రీలు పురుషులు ఏదో పుణ్యం చేసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉన్నాము అంటేనే పుణ్యం ఏదో చేసుకున్నామనే కదా. లేకపోతే ఇంత గొప్ప విషయాలు ఎందుకు చేరుతాయి? కోట్ల మంది జనాభా ఉన్నారు, మీరు ఏదో జన్మాంతరంలో తపస్సు చేసుకున్నారు. కాబట్టి ఈ ధర్మము, ఈ జీవుడు, ఈ పరమాత్మ, ఈ ప్రకృతి, ఈ మహత్తు, ఈ గొప్పతనం ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ శక్తిని వదిలిపెట్టకండి. మీకు ఒక్కటే ఒక్క మాట చెప్తానమ్మా. నాకు ముందు చాలా ఆనందం ఏమిటంటే రెండు ఒకటైంది అనేది. మేము అద్వైతులం, రెండు ఒకటైందంటే నాకు ఆనందం. ఈ రెండు ఒకటిగా ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. యజ్ఞం చేసే మా వామన శర్మ గారిని కూడా సంకల్పంలో ఎప్పుడు అది బలంగా ఉండేట్టుగా చక్కగా ప్రార్థన చేయమని కూడా అడుగుతున్నాను యజ్ఞశాలలో. అయితే వాస్తవానికి నాకు గొంతు పోయింది. రోజుకు 2 ఉపన్యాసాలు ఉంటున్నాయమ్మా. ప్రతిరోజు 4 గంటలు 5 గంటలు తక్కువ లేకుండా మాట్లాడాల్సి వస్తుంది. నేను చెప్పాను ఇవాళ నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ 2 ఒకటైనాయని కింద మెట్లెక్కేటప్పుడు చెప్పాను. లేకపోతే 5-10 నిమిషాల్లో మాట్లాడించి ముగిద్దాం అనుకున్నా, కానీ 2 ఒకటైంది అనేటప్పటికి అద్వైతం అని గుర్తు చేసింది ఆవిడ. ఆ ఆనందం తట్టుకోలేక లోపల నుంచి మాటలు వచ్చేస్తుంది. కాసేపట్లో ఎలా అయినా మీకు నిట్టల కిరణ్మయ్య గారు కూడా వస్తున్నారా? నిట్టల కిరణ్మయ్య గారు వస్తారు. అలాగే ఇక్కడ చాలామంది కొండూరు పద్మావతమ్మ గారి శిష్యులు, నిట్టల కిరణ్మయ్య గారి శిష్యులు, ఇరువురు శిష్యులు, ఇంకా సుధామూర్తి గారి శిష్యులు కూడా ఉన్నారు. ఎవరైనా లేరు. కాబట్టి నిట్టల కిరణ్మయ్య గారి శిష్యులు, కొండూరు పద్మావతమ్మ గారి శిష్యులు 2 ఉన్నారు. ఈ 2 కూడా 2గా ఉండకండి, 1గా ఉండండి. అర్థమైందమ్మా? ఇదంతా ఒకటే, మనకి 2 లేవు. అనవసరం 2 తెచ్చుకోవడం. ఎక్కడ ఉన్నా కొలిచేటటువంటిది అమ్మ ఒకటే కదా. కొలుస్తున్న అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్న శక్తులు ఇవి 2 అనుకోవాలి. వెళ్ళాల్సింది అమ్మ దగ్గరికి, అంతేనా? కాశీకి గంగా నది మీద 5 ఘాట్లు ఉన్నాయి. ఈ 5 ఘాట్లలో ఏ ఘాట్లో నుంచి దిగినా గంగలోకే వెళ్ళి స్నానం చేసేది. 100 ఘాట్లున్నా మీరు ఏ గురువు నుంచి వెళ్ళినా చేరాల్సింది ఆ పరాశక్తి పరమేశ్వరుడు దగ్గరికే. కాబట్టి ఆ గురువులు ఎవరు కనిపించినా నమస్కారం చేయాలి. మా గురువు గొప్ప, ఈ గురువు తక్కువ అని ఎప్పుడూ అనుకోకూడదు. అలా విభజించుకుంటే మన శక్తి చాలా తగ్గిపోతుంది. కాబట్టి గురువులు ఎవరైనా గురువులే. నేను అదే నాకు ఆనందాన్ని కలిగించి, గురువుగారు మీరు రావాలి అంటే మా జయదుర్గా భవానీ గారి మాట కానీ, మా విఠలయ్య గారి మాట కానీ, మా కమిటీ సభ్యులందరి మాట కానీ తీసేయలేను నేను. కాబట్టి నాలో ఉన్న బలహీనతని గుర్తించి ప్రతిసారి పిలుస్తున్నారు. ఒకసారైనా నేను అమ్మవారు వచ్చి బలంగా రాను అని చెప్పాలి అనుకుంటాను, ఏదో ఒకటి చేసి రప్పిస్తూనే ఉన్నారు. ఏమ్మా? అయితే ఇవాళ ఆనందం ఏమిటి అంటే ఆ అమ్మవారికి అద్భుతంగా ఏమిటి పెట్టుకుండేది? ఆటంకం. మీకు గంగా నది తెలుసు కదమ్మా, అక్కడ మణికర్ణిక అనే ఘట్టం ఉంటుంది.
ఏమిటి? మణికర్ణిక. ఏమిటా మణికర్ణిక గొప్పతనము అంటే, పార్వతీ అమ్మవారి యొక్క ఆ చెవు యొక్క కర్ణిక అందులో పడ్డదనేది ఒక కథ, విష్ణుమూర్తిది పడ్డదనేది ఒక కథ. ఈ ఇద్దరికీ భేదం లేదు. మీకు తెలుసా, పార్వతీ అమ్మవారికి విష్ణుమూర్తికి భేదం లేదు, ఒకటే పుట్టిల్లు ఇద్దరిది. మాయలు చేసేటప్పుడు మాయ చేస్తారు, మాయ నాపితే ఈశ్వరులు అయ్యి ఉంటారు. కాబట్టి అలా అమ్మ ఇందులో నా వాటా ఉందా? సరే అమ్మ, ఇదిగోండి గట్టిగా. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తాంబూలం ఇచ్చారు. అది ఎంతో ఏమిటో కూడా నాకు తెలియదు. ఇవ్వంగానే అయ్యా దీంతో ఈ తాటంకాలు చేయడం అనేది ఆరంభం చేయండి, అంతకుముందు ముక్కు పుడక చేసుకున్నాం కదా, కాబట్టి ఇందులో నాది కూడా ఉంది కాబట్టి అమ్మవారికి పెట్టేటప్పుడు ఈ భాగ్యం దక్కింది అని నేను, అది కూడా ఒక కారణం ఉరుక్కుంటూ రావడానికి. అందుకని ఈ తాటంకాలు చాలా మహత్తరమైనటువంటివి, చాలా విశేషమైనటువంటివి. ఎందుకు తాటంకాలు మహత్తరము అంటే, అక్కడ మనం చరిత్ర మణికర్ణికలో స్నానం చేస్తే అయిపోతుంది అనుకున్నాం కదా, తాటంకాలు చెవులకి పెడతారమ్మా. ఈ పంచభూతాలలో మొట్టమొదటిది ఏమిటి? తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. మొట్టమొదటిది ఆకాశం. అవునా? ఆకాశానికి ఎవరు మూలం? శబ్దము. ఆకాశంలో ఉండే అమ్మవారి శక్తి పేరేమిటి? శబ్దము. ఆకాశంలో ఉండే ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ ఎవరు? అమ్మవారే. అర్థమైందమ్మా? కాబట్టి చెవులు, సమస్తమైనటువంటి శృతులకి మూలమేమిటి? చెవులు. శృతి అంటారు, శ్రోత ఇప్పుడు వింటున్నారు మీరు, శృతి మాట, శ్రోత వినేవాడు. కాబట్టి సమస్తమైనటువంటి శబ్దాలకి మూలమైనటువంటిది ఈ కర్మేంద్రియం పనిచేస్తే నాలిక, జ్ఞానేంద్రియం ఏదయ్యా దీన్ని గ్రహించేదంటే చెవు. కాబట్టి అన్ని వేదాలని ఒకసారి చదువుకుంటే ఏ పుణ్యం వస్తుందో, ఈ రెండు తాటంకాలు అమ్మవారి చెవుకి గనక మనం వేస్తే, ధరింపజేస్తే, వచ్చినప్పుడు చూసి తాటంకాలకి నమస్కారం చేసుకుంటే ఆ పుణ్యం వస్తుందమ్మా. 4 వేదాలు చదివిన పుణ్యం కావాలి అంటే అమ్మవారి చెవులకున్న తాటంకాలకి నమస్కారం. చదవటమేమో మంత్రం, ఈ చూసి నమస్కరించుకొని ఆ ఫలితాన్ని తెచ్చుకోవడాన్ని తంత్రము అంటారు. కాబట్టి ఈ తంత్రము ద్వారా, అందరూ వేదం చదవలేరు కదా, మరి మనకి వేదం చదివిన ఫలితం కావాలి కదా, ఏం చెయ్యాలి అంటే ఈ అమ్మవారి యొక్క తాటంకాలకి ఒక్కసారి చూసి నమస్కారం చేసుకుంటే సమస్తమైనటువంటి వేదాలని ఒకసారి విన్న ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క ముక్కు పుడక దేనికి గుర్తు? గంధము. అవునా? కాబట్టి సమస్తమైనటువంటి భూతత్వానికి నమస్కారం చేసుకున్నట్టు, అమ్మవారికి నైవేద్యానికి ఓ పండు తీసుకొని వెళ్ళో, అంత ఏదో ఒకటి వండినటువంటి పదార్థమో తీసుకొని వచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే సమస్తమైన జలాలకి చేసుకున్నటువంటి పుణ్యం వస్తుంది. ఏమ్మా, అమ్మవారి నామాన్ని బయటికంటే సమస్తమైనటువంటి వాయువులకి, అమ్మవారి గుళ్ళో వెళ్ళినప్పుడు అమ్మవారికి ఒక్కళ్ళకే దండం పెట్టుకోకూడదు, దీపాన్ని చూసి దండం పెట్టుకోవాలి. ఆ దీపానికి దండం పెట్టడం వల్ల సమస్తమైనటువంటి అగ్నులకి నమస్కారం చేసిన పుణ్యము, ఫలితం వస్తుంది. ఆ అమ్మవారి కళ్ళు, దీపము, ఈ రెండు చూస్తే సమస్తమైనటువంటి జ్యోతులకి నమస్కరించుకున్నట్టు. కాబట్టి మీకు ఇవాల్టి దాకా అమ్మవారికి ఏం అలంకారం చేశారో బంగారం కాకుండా సామాన్యమైనటువంటివేవో చిన్న చిన్న స్తోత్రాలతో అలంకారం చేశారు. ఇవాళ వేదాలంకారం జరుగుతోంది అమ్మవారికి. గట్టిగా గంటాల తోమతో ఆనందాన్ని తెలియపరుచుకొని ఈ అలంకారం చేస్తే మీరందరూ తొందరగా రామచంద్ర అనొచ్చు. ఎప్పుడంటారు రామచంద్ర అని? ఆకలేసి అన్నం తినేటప్పుడు అన్నమో రామచంద్ర అంటాం. నేను ఇప్పుడు వదిలితే ఆ తర్వాత మా బ్రహ్మగారు మిగతా పనంతా చేస్తే అప్పుడు మళ్ళీ కిరణ్మయమ్మ గారు వచ్చాక మీకు భోజనాలు. ఏం పర్వాలా, సంవత్సరంలో ఒకరోజు కాసేపు అమ్మ కోసం అంత సమయం వెచ్చిస్తే మీరు తిన్న అన్నాన్ని అరిగిచ్చేది ఎవరు? మీ మనస్సు, మీ బుద్ధి కాదు, లోపల ఉండే పరాశక్తి అనే తెలివి. మీ ముద్ద మీ మనస్సుతో అరిగేట్టయితే ప్రతివాడు గంగాణాలు తెచ్చి గానిచ్చి, ఓ మనస్సా నీకు చెప్తున్నా అరిగిచ్చు అంటాడు.
మన 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 తెలివితేటలతో అరగట్ల లోపల ఆ పరాశక్తి అరిగిస్తోంది, అవునా? కాబట్టి అరిగించేటటువంటి ఆ పరాశక్తికి ఈ వేదోపచారాలు, వేద పూజలు, కుంభాభిషేకాలు అన్నీ చూసుకొని 4 మంచి మాటలు విని ఆ తర్వాత ఈ ఒక్కరోజుకి కొంచెం ఆలస్యంగా భోజనం చేద్దాం, కొంపలు మునిగింది ఏమీ లేదు కాబట్టి అప్పుడు రామచంద్ర అందాం అని చెబుతూ ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ఈ బోరబండ, ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రము ఇలాగే వర్ధిల్లి ఇంకా 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 మొత్తము రాష్ట్రాలలో ఉండేటటువంటి అందరి వైశ్యుల్ని కూడా ఏకీకృతం చేసే శక్తిని తెచ్చి తద్వారా మీరందరూ బాగా డబ్బులు సంపాదించి బ్రాహ్మణులకి ధర్మం చేయడానికి డబ్బులు ఇవ్వాలి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నా. స్వస్తి. మనం ఎన్నెన్నో వింటుంటాం, కానీ సదా అవకాశాన్ని ఈరోజు చాలా చక్కని అమృత గానం, అమృత తత్వం, అమృత బిందువు అనే ఒక శాస్త్ర ప్రమాణంలో ధర్మం అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, జీవత్వం అంటే ఏమిటి, ఆ జీవత్వంలో జ్ఞానాన్ని ఎలా పెంపొందించాలి, నలుగురితో ఎలా నడవాలి, నలుగురు ఎలా కలిసి వెళ్తేనే ఒక కార్యాన్ని జయప్రదం చేయగలం అనేది మన బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి 2 కాకుండా ఏకమై అందరూ కలుద్దామని సభముఖంగా తెలియజేస్తుంది. అమ్మ, ఇప్పుడు మీకు అందరికీ హోమగుండం తెలుసు కదా. హోమగుండంలో ఏ ఇటుక ఆ ఇటుక నేనే అనుకుంటే హోమగుండం అవుతుందా? కాదు కదా. ఆ అన్ని ఇటుకలు కలిస్తే ఒక పెద్ద హోమగుండం అవుతుంది, అవునా కాదా? నిజమేనా? కాబట్టి కలిసి ఉంటేనే అది అగ్నిహోత్రాలను చేయడానికి అవుతుంది. అలా కలిసి ఉండి అక్కడుండే ప్రసాదాన్ని ఎవరికి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఎందుకు? ఈ కలిసినటువంటి దానికి గుర్తుగా అవన్నీ ఇంట్లో మనకు ఉంటాయి. కాబట్టి యజ్ఞశాలలో ఎవరైనా సరే ఆ హోమగుండం దగ్గర ఉండేటువంటి ఇటుకని, హోమం చేసినటువంటి ఇటుకని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి దేవుడి గుట్లో ఈశాన్యం మూల ఓ దగ్గర పెట్టుకుంటే చాలా విశేషమమ్మ. కాబట్టి ఎప్పుడూ గుర్తుంటుంది, ఫలానా యజ్ఞం జరిగింది, ఆ అమ్మవారు ఆహారం తిన్నటువంటి పాత్ర ఇదే. అప్పుడు ఏమవుతుంది? ఇలా ఇటుకని తీసుకెళ్ళలేదనుకోండి మీరు, మళ్ళీ వచ్చేసారి కూడా ఇదే దాన్ని మళ్ళీ కొంచెం గీకి తుడిచి పెట్టి అవే ఇటుక రాళ్ళు అన్నం పెడతారు. మనం తీసుకెళ్ళామనుకోండి కొత్త ఇటుకలు వస్తాయా రావా? కాబట్టి ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇటుక తీసుకొని వెళ్ళిపోండి ఇంటికి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసారి యజ్ఞం చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళే తెచ్చుకుంటారు అనుకోకండి, ఓ ఇటుక తీసుకొచ్చి మీరే కొత్తది పెట్టండి. అర్థమైందమ్మా అని చెప్పి ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.